5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబ్ లెకోర్ను ప్యారిస్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. ఇక దారి పొడవునా మోదీ బస చేసే హోటల్ వద్ద భారతీయులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వారికి ప్రధాని మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్యారిస్ లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సైన్లో భారత్ తొలి కాన్సులేట్ ను మాక్రాన్ తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్ లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికుల తలలకు మజాక్స్ వార్ సిమిట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయలుదేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్ లో మోదీకి ఇది 6వ అధికారిక పర్యటన. గతేడాది భారత్, ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నోవేషన్లు, టెక్నాలజీ, మారిటైమ్, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సాంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు.